ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చి భూమికి సంబంధించిన పట్టాదారు పాస్బుక్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈరోజు మన టాపిక్. అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ప్రాసెస్ నేను వీడియో రూపంలో చూపిస్తాను. మీరు ఎవరికైనా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఈ ప్రాసెస్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. పాస్బుక్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నప్పుడు మీకు మొదటగా అది మీ మొబైల్ నెంబర్ అనేది లింక్ అయ్యి ఉంటే ప్రాబ్లం లేదు. ఇన్ కేస్ మొబైల్ నెంబర్ అనేది లింక్ అవ్వకపోతే మీకు వెబ్లాండ్లోకి వెళ్ళి అప్డేట్ చేసుకోండి అనేది చూపిస్తుంది. అది మీరు ఎలా చేసుకోవాలంటే మీ ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి మీ విఆర్ఓ లాగిన్లో కానీ లేదంటే కంప్యూటర్ ఆపరేటర్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ లాగిన్లో కానీ అది అప్డేట్ చేసుకోవాలి. మీ మొబైల్ నెంబరు, మీ సర్వే నెంబరు, వాటి డీటెయిల్స్ అన్నీ వాళ్ళు అప్డేట్ చేయిస్తారు. అప్పుడు మీ పట్టాదారు పాస్బుక్ అనేది ఎలక్ట్రానిక్ మీకు డౌన్లోడ్ అవుతుంది. లేకపోతే మీకు ఈ వెబ్సైట్లో మీకు వెబ్లాండ్లో అప్డేట్ చేసుకోండి అని చూపిస్తూనే ఉంటుంది. కొంతమందికి అవుతుంది, కొంతమందికి అవ్వదు. అవ్వని వాళ్ళకి ఈ ప్రొసీజర్ ప్రకారం మీరు అప్డేట్ చేయించుకోండి. మీ ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాలి. సచివాలయంలో ఈ ఆప్షన్ లేదు ప్రజెంట్. మీరు డైరెక్ట్గా ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి ఇప్పుడు పాస్బుక్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాము. మొదటగా మీరు గూగుల్ ఓపెన్ చేసి మీ భూమి అని సెర్చ్ చేయండి. తర్వాత ఈ ఫస్ట్ లింక్ మీద సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేయండి. కొద్దిగా కిందికి వస్తే మీ భూమి పోర్టల్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇది మీ భూమి మెయిన్ పోర్టల్ అనమాట, మెయిన్ వెబ్సైటు. ఇది లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు డైరెక్ట్గా అక్కడి నుంచి ఈ వెబ్సైట్లోకి రావచ్చు అనమాట. తర్వాత కొద్దిగా స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మీకు చూడండి, మీ దరఖాస్తు వివరాల కోసం అని ఉంది కదా, మీ భూమి వివరాల కోసం ఇక్కడ ఉంది. దాని పక్కన ఆధార్ లింక్ స్టేటస్, మీ పట్టాదారు పాస్బుక్కి ఆధార్ లింక్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. రెండో ఆప్షన్ చూడండి కిందది, ఎలక్ట్రానిక్ పాస్బుక్ డౌన్లోడ్. ఇప్పుడు మనము ఎలక్ట్రానిక్ పాస్బుక్ అనేది డౌన్లోడ్ చేస్తున్నాం అనమాట. దీన్ని ఒకసారి సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేయాలి. తర్వాత ఇలాగ వస్తుందన్నమాట. దీంట్లో మొదటగా మీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ మండలం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మీ గ్రామం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. తర్వాత మీ ఖాతా నెంబరు, మీ పాస్బుక్లో ఉంటుంది ఇది ఖాతా నెంబరు, దాన్ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. కింద క్యాప్చా ఉంది కదా, యాడ్ చేసుకొని క్యాప్చా ఎంటర్ చేయాలి. ఇక్కడ మీరు గమనించండి ఫ్రెండ్స్, మీ రిజిస్టర్ మొబైల్ నెంబరు అనేది ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది మీకు కనిపిస్తుంది అనమాట. అలా ఉంటే మీకు యాడ్ అయింది అని అర్థం, సీడింగ్ అయింది అని అర్థం. లేదనుకోండి, ఇక్కడ ఏదైనా 00 సంథింగ్ వచ్చిందనుకోండి, మీ మొబైల్ నెంబరు మీ పట్టాదారు పాస్బుక్కి లింక్ అవ్వలేదు అని అర్థం. మీరు అది విఆర్ఓ గారిని కలిసి ఒకసారి అప్డేట్ చేయించుకోండి. ఇలా వచ్చిన తర్వాత వన్ టైం పాస్వర్డ్ అనేది మన మొబైల్ నెంబర్కి వచ్చి ఉంటుంది అనమాట. ఒకసారి ఓకే చేసుకొని ఇక్కడ మీ ఓటీపీ అనేది ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత క్లిక్ చేయండి. కింద క్లిక్ చేస్తే మీ పట్టాదారు ఎలక్ట్రానిక్ పాస్బుక్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ మీ పట్టాదారు ఎలక్ట్రానిక్ పాస్బుక్. మీరు దీన్ని ప్రింట్అవుట్ తీసుకుని ఉపయోగించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. అన్ని డీటెయిల్స్ అనేది దీంట్లో ఉంటాయన్నమాట. మీ ల్యాండ్ ఎక్స్టెన్షను మొత్తం దీంట్లో మీకు కనిపిస్తుంది. దీన్ని మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు.